20వ తారీఖు నుంచి యాత్రలు తిరుగుతా ఉన్నాయి. రేపు సాయంకాలం అంబర్పేటలో శ్రీరామరాజు చౌరస్తాలో జరిగేటువంటి కార్యక్రమంతో మన యాత్ర పూర్తవుతుంది. ఇదే విధంగా 5 యాత్రలు తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలను, పార్టీ కార్యకర్తలను అందరినీ కలుసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాయి. మీ అందరికీ మనవి చేస్తాను. ఇంతకు ముందే మన ప్రభాకర్ గారు చెప్పారు, ఈ దేశంలో కరోనా వచ్చినప్పుడు, ఒక భయంకరమైనటువంటి వ్యాధి ప్రపంచమంతా వచ్చినప్పుడు మన దేశంలో చాలా మంది అన్నారు, సగం మంది జనాభా చనిపోతారు, సగం మంది కూడా మిగలరు. ఆ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి కరోనా ఏ రకంగా ఎదుర్కొన్నాం మనకు తెలుసు. డాక్టర్స్ లేకుండా, మెడిసిన్ లేకుండా, పీపీ కిట్స్ లేకుండా, N95 మాస్క్ లేకుండా, వెంటిలేటర్స్ లేకుండా, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లేకపోయినా మరి అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారు ఆ రోజు అన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు వస్తలేరు. ఎవరికొకరు సహాయం చేసే పరిస్థితి లేదు. తండ్రి చనిపోతే కొడుకులు రావడం లేదు, తల్లి చనిపోతే బిడ్డలు రావడం లేదు, భర్త చనిపోతే భార్య రావడం లేదు. ఆ రకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి దేశంలో ఉన్నప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి మనకందరినీ గట్టెక్కించి కరోనాను ఎదుర్కొని అందరికీ ఉచితంగా ఫస్ట్ టైం, సెకండ్ టైం, బూస్టర్ కూడా 3 సార్లు వ్యాక్సిన్ ఇచ్చి ఉచితంగా మన ప్రాణాలు కాపాడినటువంటి గొప్ప వ్యక్తి, సమర్థవంత నాయకుడు, ప్రధానమంత్రి అని చెప్పి సందర్భంగా మనవిస్తుంది. అంతేకాదు ఉగ్రవాదం ఏ రకంగా ఉండిదో మనకు తెలుసు. గోకుల్ చాట్ బండార్లో, దిల్సుకున్నారు సాయిబాబా టెంపుల్లో, సెక్రటరీ లుంబిని పార్కులో, బాంబేలో ట్రైన్లలో పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు విమానాలు హైజాక్ చేయడము, మిలిటరీ మీద దాడులు చేయడము, పోలీసుల మీద దాడులు చేయడము, సివిలియన్స్ మీద దాడులు చేయడము ఏ రకంగా జరిగిందో మనం చూస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఉగ్రవాదము ఏ రకంగా అణిచివేయడం జరిగిందో ఈరోజు దేశంలో పాకిస్తాన్ ISI ఉగ్రవాదం ఎక్కడా లేదు. పూర్తిగా ఉక్కు పాదంతో అణిచివేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రధానిగా నరేంద్ర మోడీ అయ్యేంత వరకు కూడా ఈ ఉగ్రవాదం ఏ రకంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకముందు దేశం ఏ రకంగా ఉంటుంది, నరేంద్ర మోడీ గారు ప్రధానమైన తర్వాత దేశం ఏ రకంగా ఉంది, ప్రపంచంలో భారతదేశం గౌరవం ఏ రకంగా పెరిగింది. ఈరోజు ఏ దేశానికి వెళ్ళినా, ఎందుకు వెళ్ళినా పొగడరా నీ తెల్లి భూమి పడుతుందని అనే విధంగా ప్రపంచంలో ఈరోజు భారతదేశ గౌరవాన్ని పెంచుకుంటూ నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశానికే కాదు ప్రపంచానికే నాయకుడు.